గురుగారు ఇప్పుడు ఎవరైనా డబ్బుని అప్పుగా ఇచ్చినప్పుడు అది త్వరగా తిరిగి రావాలంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు చాలా మందికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు గోల పెడుతూ ఉంటారు. వీళ్ళ చేత్తో అసలు ఎవరికి డబ్బులిచ్చినా అవి అంత ఈజీగా రిటర్న్ యాహ్! రావు అనేసి. యాహ్! అయితే అలా కాకుండా ఉండాలి అంటే వాళ్ళు చేయవలసిన రెమెడీ ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండమ్మా, ఇది పర్టిక్యులర్‌గా జాతచక్రంలో ఉంటుంది. హ్మ్. వీళ్ళ చేత్తో డబ్బులిస్తే వెనక్కొస్తాయా? రావా? అనేది హ్మ్. 100% ఉంటుంది. అది పర్టిక్యులర్‌గా సిక్స్త్ లార్డ్ అంటారు. అంటే 6వ స్థానాధిపతి గనక పాడైపోయాడు, అప్పులు ఇవ్వకూడదు. హ్మ్. అప్పులు చేయడం వల్ల ఇబ్బంది పడతారు, అప్పులు ఇవ్వడం వల్ల ఇబ్బంది పడతారు. అందులో పర్టిక్యులర్‌గా మెర్క్యూరీ, బుధుడు హ్మ్. గనక పాడైనా కూడా వాళ్ళు అప్పు ఇచ్చారు, ఇంక రావు. ఓహ్! ఓకే. ఇంకా అది ఇంక దానివల్ల గొడవలు, హుహు. శత్రుత్వాలు అవన్నీ పెరుగుతూ ఉంటాయి. బుధుడు పాడైనా కూడా అంతే. అందుకని బుధుడు పాడయ్యాడు, సిక్స్త్ లార్డ్ పాడయ్యాడు, ఆ మహాదశ నడుస్తుంది. బాబు నా దగ్గర డబ్బులు లేవు, ఇగో ఓ రూ. 1,00,000 అడిగాడు, ఇగో ఇగో ఈ 2,000 తీసుకో, 5,000 తీసుకో, ఇంత హెల్ప్ చేయగలనని వదిలేయడం బెస్ట్ గానీ అప్పుగా ఇవ్వకండి. హుహు. అంటే ఫ్రెండ్‌షిప్ అంతా పాడైపోతుంది ఇంక దానివల్ల. హ్మ్. లేదు మీకు ఆ డబ్బుల కంటే మనిషి ముఖ్యం, ఇవ్వకపోయినా పర్లేదు, నేను ఒక 1,00,000 ఇచ్చినా సరే నాకు మనిషితో చాలా రిలేషన్ ఉంది నాకు. హ్మ్. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అరే 10 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి చెడ్డీ ఫ్రెండ్స్ అంటే చెప్తున్నా. అలా ఉంది నాకు 1,00,000, 2,00,000 నేను ఇస్తా. కొంతమంది ఉంటారు ఫ్రెండ్‌షిప్‌లో ఒక 30, 40 లక్షలు, రూ. 1,00,00,000 ఇచ్చిన వాళ్ళని కూడా నేను చూసా. హ్మ్. అప్పుడు వాళ్ళు రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయనప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. హ్మ్. కానీ మీ సిక్స్త్ లార్డ్ పాడైతే మాత్రం ఇవ్వకండి. ఇచ్చారంటే వెనక్కి రాదు. ఆ హుహు. మహాదశ నడుస్తే అస్సలు రాదు. ఓకే. కానీ ఇంక ఇచ్చేసాము వెనక్కి రావాలి అన్నప్పుడు ఓం అపర్ణాయై నమః మంత్రం లేదా హుహు. విష్ణు సహస్రనామాలు చేసుకోవడం. హ్మ్. లేనట్లయితే నష్టద్రవ్య ప్రాప్తి అంటూ ఉంటారు. అంటే ఇంకా ఎవరికైనా దానం ఇచ్చాము వెనక్కి రావాలి హుహు. అన్నప్పుడు పర్టిక్యులర్‌గా కార్తవీర్యార్జున మంత్రం చదువుకోవడం, కార్తవీర్యార్జునకి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం చేస్తే హ్మ్. వస్తుంది. అయితే దానికి సంకల్పం చెప్పుకోవాలి. స్వామి ఇలా ఇలా ఇచ్చాను, అది నాకు రావాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నాను అనేటువంటిది. హుహు. అలా చేస్తూ పర్టిక్యులర్‌గా ఫిఫ్త్ హౌస్ యాక్టివ్ ఎప్పుడవుతుందో చూసుకోవాలి. మీ జన్మజాతకంలో పంచమ స్థానం, పంచమాధిపతి, పంచమాన్ని ఇచ్చే ప్లానెట్ ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకొని హ్మ్. దానికి సంబంధించిన రత్నం ధరించడం గానీ, లేకపోతే దానికి సంబంధించిన ఉపాసన చేయడం గానీ చేస్తే రుణ బాధలు అంటారు. చాలామంది రుణ బాధలంటే వాళ్ళు అప్పులు చేయడమే అనుకుంటారు. అలా కాదు. హ్మ్. రుణం వల్ల బాధపడ్డాం. ఇంకొకరికి ఇచ్చాము. హుహు. ఒక 50,00,000, 20,00,000, 10,00,000 ఎంతో ఇచ్చాము. ఆహా! వాళ్ళు ఇవ్వట్లేదు. అదే మెంటల్ టెన్షన్ రెగ్యులర్‌గా. ఓహ్! అరే! వాళ్ళకి ఇచ్చాము ఇవ్వట్లేదు. హుహు. ఇట్లా చేస్తారా? అంటే డబ్బులు పోవడం కంటే కూడా నమ్మకాన్ని ఎంతో నమ్మాం గదా మనిషిని. హ్మ్. బిలీవ్‌నెస్‌ని పాడు చేశారన్న బాధ ఎక్కువగా ఉంటదమ్మా. అవును. పాపం మానసికంగా గూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనుషులకి చాలామంది నేను చూశాను కదా! హ్మ్. డబ్బులు కాదు సార్ నాకు. నేను ఆ వ్యక్తిని నేను మన మనిషి అనుకుని ఇచ్చాను నేను. ఈ డబ్బులు తీసుకున్నాక ఇలా మారిపోయారా? హ్మ్. అనే బాధ ఎక్కువగా ఉంటది వీళ్ళకి. అలా కాకుండా వాళ్ళొచ్చి చెప్పి మాట్లాడుతున్నారనుకోండి రెగ్యులర్‌గా. లేదు నాకు ఈ కష్టం ఉంది ఇస్తాను అని చెప్పి వీళ్ళతో కనెక్టివిటీలో ఉంటే మళ్ళీ బాధపడరు వీళ్ళు. హ్మ్. కొంతమంది ఫోన్‌లు ఎత్తడం మానేస్తారు. కొంతమంది ఎందుకట్లా ప్రెషర్ చేస్తున్నావు? అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే నేను చూసిన కేసెస్‌లో వాళ్ళు నమ్మకంగా ఇస్తారు యువత వాళ్ళు. హ్మ్. ఫ్రెండ్ గదా! మనం ఏం రాసుకుంటాము, బాగోదు, మొహమాటం ఉంటుంది. హ్మ్. ఫ్రెండ్స్ అవును. ఇచ్చేటప్పుడు కూడా రాసుకుంటే మరీ నన్ను చీప్‌గా చూస్తారేమో అనే కోణంలో ఏం చేస్తారంటే చలని చేయబదులు ఇచ్చేస్తారు. అవును. అక్కడ ఏమవుతదంటే పర్టిక్యులర్‌గా ఇలా ఇచ్చేసినప్పుడు సిట్యుయేషన్స్ మారిపోయినప్పుడు నువ్వెవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నా దగ్గర ఇప్పుడు లేవు. ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఇంకా హర్టింగ్‌గా ఉంటుంది వీళ్ళకి. హ్మ్. అవును. చాలా హర్టింగ్‌గా ఉంటుంది. అర్రే! ఇంత నమ్మాను ఏమవుతదంటే నిజంగా అవసరం ఉండి నిజంగా రిటర్న్ ఇచ్చే వాళ్ళకి ఇవ్వలేం. హ్మ్. కాబట్టి ఆ ఏంటంటే తర్వాత ఇంకోసారి ఇంకెవరిని ఇంకెవరికి నమ్మకుండా నమ్మం గూడా. అయిపోతుంది. అవును. నిజంగానే నీడ్‌లో ఉన్నాడు. కొంతమంది ఉంటారమ్మా నేను చూసాను కొంతమంది. హ్మ్. వాళ్ళు అప్పు తీసుకుంటే ఇంకా 100కి 100% వాళ్ళు ఆ టైం వచ్చిందంటే వెంటనే తీసుకొచ్చి ఇచ్చేయడమో, ఫోన్ చేయడమో చేస్తారు. అంత ఖచ్చితంగా ఉంటారు. హ్మ్. ఇంకోటేంటంటే మీకెప్పుడు అప్పులు తీసుకునే వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటదో చెప్తాను నేను మీకు ఈరోజు. సమయం వచ్చింది హ్మ్. కాబట్టి. వాళ్ళేం చేస్తారంటే ఒకసారి అడుగుతారు సరదాగా. అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, స్టార్టింగ్‌లో ఎవరైనా కొత్తగా అడిగినప్పుడు లేదనే చెప్తాం. ఇప్పుడు నా దగ్గర లేవు, వాళ్ళకిచ్చేసాను, వీళ్ళకిచ్చేసాను అంటాడు. ముందే ప్రణాళిక ఉంటుంది. ఏది 2, 3 టైమ్స్ అడగడము. అడిగేసరికి మనం ఏం చేస్తామంటే, అబ్బా! ఇన్ని సార్లు అడుగుతున్నారు కదా! అప్పుడే ఒకసారి అడిగాడు లేడన్నా. మళ్ళీ ఎన్ని సార్లని ఏమని చెప్తాం మనం? కథ ఎన్ని సార్లని చెప్తాం? హ్మ్. సరే అని ఇస్తాం. ఇచ్చినప్పటి నుంచి మన దగ్గర మాక్సిమం ఎంత లాగాలో అంత లాగేసి దాని తర్వాత కట్ అయిపోతారు. హుహు. ఒకటే మీకు గనక 6వ అధిపతి మహాదశ, బుధుడు పాడైన మహాదశ నడుస్తుంది అంటే అసలు ఇవ్వకండి. హ్మ్. ఇవ్వాలి అంత మనకి మనకి చాలా దగ్గర వ్యక్తి, మనం ఇవ్వకపోతే ఎవరిస్తాము అని అనుకున్నప్పుడు ఫ్రీగా వదిలేసేయండి. ఇంక అప్పు అనేది చేయకండి. ఓకే. ఎందుకంటే సిక్స్త్ లార్డ్ వల్లే అప్పుల బాధలొస్తాయి ఎవరికైనా గానీ.
అలాంటప్పుడు పర్టికులర్గా బుధుడు పాడైతే పెసలు అస్సలు తినకూడదు వాళ్ళు. పెసర్లు అసలు తినకూడదు. పెసర్లు దానంగా ఇస్తూ ఉండాలి, అప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది. లేదా ఏ సిక్స్త్ లార్డ్ ఎవరైనా, ఇప్పుడు బుధుడే అవ్వడు ప్రతిసారి, వేరే వాళ్ళు కూడా అవుతారు, అప్పుడు ఆ సిక్స్త్ లార్డ్ పాడైన మహాదశ నడుస్తుంటే ఆ పర్టికులర్ సంబంధించినటువంటి పదార్థం తినకూడదు. ఒక్కోసారి సన్ అవుతాడు, అప్పుడు గోధుమలు ఎక్కువగా తినకూడదు. అట్లా తింటూ ఉంటే మీకు ప్రభావం ఇంకా పెరుగుతుంది దాన్ని. దానంగా ఇవ్వాలి వాటిని. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇంకోటి, ఖర్చు పెట్టే సమయం నడుస్తూ ఉంటుంది మనకి, ఎక్స్పెండిచర్ టైం అంటారు దాన్ని. 12వ స్థానం యాక్టివేషన్లో ఉంటుంది. అప్పులు ఎలాగైతే సిక్స్త్ లార్డ్ అన్నామో ఎక్స్పెండిచర్ టైం నడుస్తుంది. అలాంటప్పుడు కూడా మనకు తెలియకుండానే ఖర్చు పెట్టేస్తున్నాం, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి పోతూ ఉంటాయి. అది మెయిన్గా ఏంటంటే ఓం అపర్ణాయ నమః మంత్రము, బిల్వపత్రంతో శివునికి అభిషేకం చేయడం, ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి అప్పుల నుంచి ఎంతో కొంత బయటపడతారు, అప్పులు చేసినా ఇచ్చినా కూడా. ఇంకోటి, వాళ్ళ దగ్గర మీరు ఇప్పుడు ఒక వ్యక్తికి మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర కనీసం మంగళవారం నాడు ఎంతో కొంత డబ్బులు తీసుకోండి. ఒక 5,000, 2,000, 1,000 ఎంతో కొంత. నాకు నువ్వు ఈరోజు ఎంతో కొంత ఇవ్వు అని చెప్పండి. అప్పుడేమవుతుందంటే మంగళవారం తీసుకుంటే వాళ్ళు రెగ్యులర్గా మారు కోరుతుంది అంటారు మంగళవారం, వాళ్ళు మీకు ఇస్తూనే ఉంటారు డబ్బులు, వాళ్ళకు కూడా డబ్బు పుడుతుంది. ఇప్పుడు ఇస్తున్నా అంటే పుట్టినందుకే ఇస్తాడు కదా, అందుకని మంగళవారాలు తీసుకుంటే ఆఖరి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు ఇవ్వాలి మీకు, ఒకటేసారి 1,00,000 ఇవ్వలేని, నేను 5,000 ఇస్తా అన్నాడు, మంగళవారాలు ఇవ్వమని చెప్పండి, లేదా 10,000 మంగళవారాలు ఇస్తూ లాస్ట్ ఏదైతే మనీ ఉంటుందో ఒక 10,000 ఎంత మిగిలిపోయింది, ఆ లాస్ట్కి మాత్రం మంగళవారం తీసుకోకుండా ఏ గురువారము అట్లా తీసుకోండి. దెన్ మీకు అది రావడం జరుగుతుంది. ఎంతో కొంత తీసుకోవాలి మంగళవారం నాడు. అవును, నిజంగా సార్. అంటే ఎంతో మంది ఇప్పుడు ఈ రోజులో చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు అలా అప్పు ఇచ్చి. అయితే అలాంటి వాళ్ళకి కనీసం మన వీడియో చూసిన తర్వాత ఈ చిన్న రెమెడీ ఫాలో అవ్వడం ద్వారా వాళ్ళకి ఈ అప్పుల బాధలు తీరాలని కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ.